పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది సినీ పరిశ్రమలో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. క్యారెక్టర్ కోసం డైలాగ్ బైహార్ట్ చేసి ఒమిట్ చేసేయకుండా క్యారెక్టర్ న్యాచురల్గా బిహేవ్ చేసే విధంగా ఆయన తీసుకునే శ్రద్ధ అందరినీ అబ్బురపరుస్తుంది. సినిమా అనేది లార్జర్ దాన్ లైఫ్ అంటారు, కానీ ఆయన ఇమేజ్ లార్జర్ దాన్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా కథానాయకుడిగా కంటే ఆయన వ్యక్తిత్వానికే ప్రేక్షకులు అభిమానులు ఫిదా అయ్యారు. ఒక స్టార్ స్టామినా అతను హిట్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే దాని మీద కాకుండా అతను ఫ్లాప్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ కొంతమంది హీరోల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్ కంటే ఎక్కువ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అది ప్రేక్షకులు అభిమానులు ఆయన ఆదరించే విధానం. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆయనకి ప్యానిక్ ఫ్యాన్స్ ఉంటారు. 27 వసంతాలు తన సినీ ప్రస్థానంలో మొదటి తరం అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఆయనకి అభిమానులుగా మారిన యువతరం దగ్గర నుంచి ఇప్పటి నవతరం యంగ్ జనరేషన్ కూడా ఆయనకి పిచ్చ అభిమానులు అయ్యారంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ క్రేజ్ని అలాగా మెయింటైన్ చేయడం అనేది అందరి వల్ల కాదు. సో ఆయన సినీ ప్రస్థానంలో 27 వసంతాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రజా కథానాయకుడిగా జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు అయింది. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే పేదల కన్నీళ్లకు ఇట్టే చెల్లించిపోతాడు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలనుకుంటాడు. అలాగే యువతరం యొక్క భవిష్యత్తు బాగుండాలని ఎంతో తపన పడతాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలని ఎంతో శ్రమిస్తున్నాడు. ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళిపోయినా తను పనిచేసుకుంటూ పోయే ఒక కర్మయోగి. సో అలాంటి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.